Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. విశాఖ వేదికగా రేపు హై వోల్టేజ్ వన్డే మ్యాచ్ జరగబోతుంది. డిసైడింగ్ సిరీస్ మ్యాచ్ ఇది. దీనికోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారంటే టికెట్స్ ఓపెన్ చేసినటువంటి క్షణాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయి ఇప్పుడు అక్కడ టికెట్ల కోసం ఇంకా ఎక్కువ రేట్ అయినా పెట్టి కొనుక్కోవడానికి అభిమానులు ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిణామం. వైజాగ్ స్టేడియంలో ఇప్పుడు టికెట్ల మోత మోగిపోతుంది. పూర్తిగా అమ్ముడుపోయిన తర్వాత కూడా ఇంకా కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఏదైనా మార్గం ఉంటుందా ఇక్కడ టికెట్లు కొనడానికి అని ప్రత్యక్షంగా కోహ్లీ రోహిత్ మ్యాచ్ చూసేందుకు, బ్యాటింగ్ చూసేందుకు విశాఖ గ్రౌండ్కు విచ్చేసేందుకు ఆరాట పడుతున్నారు వేల సంఖ్యలో అభిమానులు. 28,000 కెపాసిటీ పట్టేటువంటి క్రౌడ్ కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియం పూర్తిగా టికెట్లంతా కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి క్షణాల్లోనే. టికెట్ బుకింగ్ ఓపెన్ చేసినటువంటి క్షణాల్లోనే. దానికి కారణం మొదటి వన్డే, రెండో వన్డేలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసినటువంటి తర్వాత కోహ్లీ ఒకసారిగా ఈ యొక్క సిరీస్ మీదనే మొదటగా ఇంత హైప్ లేదు. సౌత్ ఆఫ్రికా తోటి వన్డే జరుగుతున్నటువంటి ఈ సిరీస్ మీద పెద్ద హైప్ లేదు. టెస్ట్ కూడా 2-0తో ఘోరంగా వైట్ వాష్ అయిన తర్వాత అభిమానులు చాలా నిస్తేజానికి గురైనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే కోహ్లీ తన బ్యాటింగ్తో విజృంభణ మొదలుపెట్టాడో, మొదటి వన్డేలో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి అభిమానులకు అదేవిధంగా తనను విమర్శించిన వాళ్ళకి ఒక హెచ్చరిక జారీ చేశాడో, రెండో వన్డేలో కూడా రాయ్పూర్లో అదే రకమైనటువంటి సీన్ రిపీట్ చేసి తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదు, తనను విమర్శించిన వాళ్ళకి తన బ్యాట్తోనే సమాధానం చెప్తాననే ఒక ఇండికేషన్ ఇచ్చాడో, దానికోసం అభిమానుల్లో ఒక హైప్ మామూలుగా పెరగలేదు. అందుకే ఇప్పుడు వైజాగ్లో జరిగేటువంటి ఈ యొక్క వన్డే, డిసైడింగ్ వన్డే 1-1తో సౌత్ ఆఫ్రికా, ఇండియా ఒక్కొక్క మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నారు. మూడో వన్డే ఎవరు గెలుస్తారో వారికి సిరీస్ దక్కేటువంటి అవకాశం ఉంది. అందుకే కీలక పోరుగా మారబోతుంది వైజాగ్లో జరిగేటువంటి ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ కీలక మ్యాచ్ అనేది ఒకవైపు అయితే, రోహిత్ కోహ్లీ ఏ రకంగా ఆడబోతున్నారు ఇక్కడ, ఎందుకంటే అచ్చొచ్చేటటువంటి స్టేడియం రోహిత్కి విశాఖపట్నంలో తనకు ఒక రకంగా సొంతిల్లు లాంటిది. ఇక్కడ భారీ ఇన్నింగ్స్లు ఆడినటువంటి చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. కోహ్లీ కూడా అద్భుతంగా ఫామ్ కొనసాగిస్తున్నాడు కాబట్టి హ్యాట్రిక్ సెంచరీల కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులందరూ కూడా. ఇక్కడ కూడా సెంచరీ కొట్టి తన ప్రతాపం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క అద్భుతమైనటువంటి క్షణాలు చూసేందుకు, కోహ్లీ బ్యాటింగ్ని నేరుగా చూసేందుకు, మరొక సెంచరీ చేయబోతున్నాడు, అది మేము చూస్తాం, కాలర్ ఎగరేస్తామంటూ అభిమానులు పోటెత్తుతున్నారు అక్కడికి. పూర్తిగా అమ్ముడుపోయిన టికెట్లను కూడా మరలా ఇంకేదైనా రూట్లో టికెట్లు దొరుకుతాయేమని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంకా టీవీలో చూసేటువంటి వారైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. రేపు టికెట్లు దొరకని వారందరూ కూడా పూర్తిగా ఈ ఇన్నింగ్స్ని ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా చూడాలని కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కూడా విశాఖలో జరగబోతున్నటువంటి మూడో వన్డే రేపు సౌత్ ఆఫ్రికా తోటి చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఈ యొక్క మూడో వన్డేలతో సిరీస్ ఎవరు కైవసం చేసుకుంటారనేది ఒకవైపు అయితే, రోహిత్ కోహ్లీ ఏ రకంగా ఆడబోతున్నారు. ఆల్రెడీ కోహ్లీ అద్భుతం ఇన్నింగ్స్ను 2 కొనసాగించాడు. రోహిత్ ఒక దాంట్లో ఆఫ్ సెంచరీ చేశారు. రెండో ఇన్నింగ్స్లో కొంత తడబడ్డా కూడా మూడో వన్డేలో అచ్చొచ్చినటువంటి విశాఖలో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేయబోతున్నారు రోహిత్. కోహ్లీ కూడా తన ప్రతాపాన్ని చూపబోతున్నాడు. ఈ యొక్క ద్వయం మరొకసారి విజృంభించడం ఖాయమంటూ కూడా అభిమానులు తమ యొక్క కామెంట్స్తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా వైజాగ్లో స్టేడియం అంతా కూడా క్షణాల్లోనే నిండిపోవడం, అభిమానులు భారీ ఎత్తున అక్కడికి పోటెత్తబోతుండడం, రేపు జరిగేటువంటి వన్డే మ్యాచ్ పైన మరింత ఆసక్తిని పెంచడమే కాకుండా రేపు అభిమానుల నుంచి వచ్చేటువంటి మద్దతు ఏ రకంగా ఉండబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.